కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి 450 కోట్లతోటి ప్రణాళికలు రూపొందించారు రాబోయే 5 సంవత్సరాలు. ఫేజ్ 1 కింద 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పార్క్స్ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ బ్యూటిఫికేషన్ కానీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ యూడీజీ మొత్తం విత్ ఆల్ అండర్‌గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్‌తో వచ్చేదానికి కూడా 90 కోట్లతోటి దానికి కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేశారు. ఒక 60 కోట్లతోటి ఆర్టీసీ బస్ స్టాండ్‌ని కంప్లీట్‌గా మోడర్నైజ్డ్ బస్ స్టాండ్ చేయడానికి. సో కుప్పం దశ, దిశ చంద్రబాబు నాయుడు గారు రాకముందు కుప్పం, వచ్చిన తర్వాత కుప్పం అనేది నడిచింది ఇప్పుడు దాకా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్‌లో కూడా 2024కు ముందు కుప్పం, 24 తర్వాత కుప్పం అని అనుకునేలాగా ఈ కుప్పం దశ, దిశ, కుప్పం తలరాతని చంద్రబాబు నాయుడు గారు మార్చబోతున్నారు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు అద్భుతంగా మారి బెంగుళూరుకు ఒక శాటిలైట్ టౌన్ కింద కుప్పం అభివృద్ధి చెందేది. కుప్పం నుంచి బెంగళూరుకి గంటంబావులో వెళ్ళేదానికి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ప్రపోజల్స్ అనేది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గడ్కరీ గారికి. త్వరలో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఫినిష్ అయితే సో కుప్పంకి బెంగళూరుకి కనెక్టివిటీ ఇచ్చేస్తే తద్వారా హోసూరు కానీ ఇట్లాంటి వాటి నుంచి కూడా ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా ఇటు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. ఈవీ కంపెనీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీస్ కూడా కొన్ని ఇక్కడ కుప్పంకి పెట్టడానికి అప్రోచ్ అవుతూ ఉన్నారు.